ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఎవరిది అధికారం? కూటమి తిరిగి అధికారాన్ని సంపాదించగలదా? జగన్ మళ్ళీ సీఎం కాగలడా అన్నదాని మీద ఆత్మసాక్షి సంస్థ వాళ్ళు సర్వే రిపోర్ట్ ఇచ్చారు. ఆ సర్వే రిపోర్టు నిజమేనా, నిజానికి దగ్గరగా ఉందా అన్నదాని మీద మన ఛానల్లో నిన్న ఆల్రెడీ వీడియో చేశాను నేను. సరే, అది మాత్రమే కాదండి, రేపు రాబోయే కాలంలో కూడా కొన్ని సర్వేలు వస్తాయి. ఎందుకు వస్తాయి ఈ సర్వేలు? ఇవి నిజమా అంటే వీటి వెనకాలను ఉద్దేశాలు చూడాలి. ఈ సర్వేల ఉద్దేశం ఏంటంటే, సెప్టెంబర్లో లోకల్ బాడీ ఎన్నికలు ఉన్నాయి. మున్సిపాలిటీ కార్పొరేషన్ ఎన్నికలతో మొదలు పెడితే జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ ఎన్నికల వరకు వరుసగా లోకల్ బాడీ ఎన్నికలు ఉన్నాయి. ఈ లోకల్ బాడీ ఎన్నికల్లో ప్రజల మైండ్ సెట్ని సెట్ చేయటం కోసం, వాష్ చేయటం కోసం, ప్రజల్ని ఒక రాజకీయ పార్టీకి అనుకూలంగా మార్చడం కోసం, జనంలో వైసీపీ క్రేజ్ తగ్గలేదు, జగన్ బలం తగ్గలేదు, కూటమి మీద వ్యతిరేకత ఉంది, వైసీపీకి అనుకూలత పెరిగింది, వైసీపీ గ్రాఫ్ పెరిగింది అని చెప్పడం కోసం వచ్చే సర్వేలు ఇవన్నీ కూడా. ఇప్పుడు ఆత్మసాక్షి రిపోర్ట్ ప్రకారం ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితేట కూటమి వర్సెస్ వైసీపీగా ఎన్నికలు జరిగితే కూటమికి 62 స్థానాలు వస్తాయట, వైసీపీకి 83 స్థానాలు వస్తాయట. అధికారంలోకి రావాలంటే 88 స్థానాలు కావాలి. అంటే వైసీపీ అధికారానికి దగ్గరగా వస్తుంది. ఇంకొక 30 స్థానాల్లో టగ్ ఆఫ్ వార్ ఉంటుంది. ఆ 30 స్థానాల్లో ఒక 5-6 స్థానాలు గెలవగలిగిన వైసీపీది అధికారం. అదే కూటమిలో ఉన్నటువంటి టీడీపీ విడిగా, జనసేన, బీజేపీ ఒకటిగా వైసీపీతో పోటీ పడితే అప్పుడు వైసీపీకి 87 స్థానాలు వస్తాయట. 87 నుంచి 90కి పైగా స్థానాలు వస్తాయట. అంటే ఈజీగానే వైసీపీకి అధికారం వస్తుంది. ఇక వైసీపీకి ఇబ్బంది లేదు. అంటే కూటమి వర్సెస్ వైసీపీ పోటీ జరిగితే వైసీపీ అధికారానికి దగ్గరగా వస్తుంది, కూటమి అధికారాన్ని కోల్పోయింది. అదే కూటమి విడిపోయింది అనుకోండి, టీడీపీ విడిగా పోటీ చేసింది అనుకోండి, అప్పుడు వైసీపీ అధికారాన్ని సంపాదించగలిగింది తిరుగు లేకుండా. అదే టీడీపీ విడిగా, జనసేన విడిగా, బీజేపీ విడిగా, అంటే కూటమిలో ఉన్న 3 పార్టీలు విడిపోయి ఎవరికి వాళ్ళుగా విడిగా పోటీ చేస్తే అప్పుడు వైసీపీకి ఇక తిరుగు లేకుండా 120 సీట్స్ వస్తాయట. అంటే మంచి మెజార్టీతో అధికారం వైసీపీకి వస్తాయి అనేది ఆత్మసాక్షి వాళ్ళు చెప్పదలుచుకున్న మాట. అండ్ అందులో నువ్వు వీళ్ళు ఏం చెప్పారు, ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితేట కూటమికి 44.5% ఓట్ బ్యాంక్ వచ్చిందట, వైసీపీకి 45.5% ఓట్ బ్యాంక్ ఉందట. అంటే కూటమి కంటే వైసీపీకి 1% ఓట్ బ్యాంక్ ఎక్కువ ఉందట. మొన్న 2024 ఎన్నికల్లో కూటమికి 55% ఓట్ బ్యాంక్ వచ్చింది. అంటే వీళ్ళ లెక్క ప్రకారం కూటమికి 11% ఓట్ బ్యాంక్ తగ్గింది. 11% ఓట్ బ్యాంక్ తగ్గడం అంటే చిన్న విషయం కాదండి, మామూలు విషయం కాదు. ఆత్మసాక్షి చెప్పిందే నిజమైతే ఇప్పుడు రాబోయే లోకల్ బాడీ ఎన్నికల్లో వైసీపీ బంపర్ మెజార్టీతో గెలవాలి. మామూలు కాదు, వన్ సైడ్గా గెలవగలగాలి. మీరు అనొచ్చు, లోకల్ బాడీ ఎన్నికలు ఎట్ట సాధ్యమండి, అధికారంలో ఉన్న వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది కదంటే, అధికారంలో ఉండే వాళ్ళకి అడ్వాంటేజ్ ఉండే మాట వాస్తవమే, నేను కూడా ఒప్పుకుంటా. ఎప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది? ప్రతిపక్ష పార్టీకి అధికార పార్టీకి 2-3% ఓట్ బ్యాంక్ తేడా ఉందనుకోండి. ఇప్పుడు ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది, ప్రతిపక్షానికి ఆధిక్యత ఉంది, కానీ ఆ గ్యాప్ 2-3% అనుకోండి. అప్పుడు అధికార పార్టీకి అధికారం ఉపయోగపడి ఈ 2-3% మేనేజ్ చేసి గెలవగలిగింది. అదే 11% ఉందనుకోండి, అంటే గ్యాప్ చాలా ఎక్కువ ఉందనుకోండి, ఇక అధికార పార్టీ కూడా ఏమీ చేయలేదు, చేతులెత్తేయడం తప్ప. ప్రతిపక్ష పార్టీకి పూర్తిగా అడ్వాంటేజ్ కావాలి, క్వీన్షిప్ కావాలి. మేయర్లు, కార్పొరేషన్ చైర్పర్సన్లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, జడ్పీ చైర్మన్లు, ఎంపీపీలు, సర్పంచులు, వైసీపీకి ఒక బ్రహ్మాండమైన విజయం రావాలి. మరి లెక్క ప్రకారం అయితే వాళ్ళు చెప్తుంది దాని ప్రకారం. మరి అలా ఉందా సిచ్యువేషన్? ఇప్పుడు వాళ్ళు ఒక జిల్లాని ఎగ్జాంపుల్గా తీసుకున్నారు. నెల్లూరు జిల్లా చూడండి. నెల్లూరు జిల్లాలో 2019 ఎన్నికల్లో వైసీపీకి 10కి 10 సీట్లు వచ్చాయి, అంటే ఉమ్మడి జిల్లాగా చెప్తున్నా. అదే 2024లో నెల్లూరు జిల్లాలో 10కి 10 కూటమికి వచ్చాయి. 2019లోనేమో 10కి 10 వైసీపీకి వచ్చాయి, 2024లోనేమో 10కి 10 కూటమికి వచ్చాయి. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితేట నెల్లూరు అర్బను, నెల్లూరు రూరల్, ఆ 2 సీట్లు తప్ప మిగతాయన్నీ వైసీపీ గెలిచిద్దట. మరి ఆ రకమైన పరిస్థితి ఉంటే ఇప్పుడు నెల్లూరు జిల్లాలో జడ్పీటీసీలు, ఎంపీపీలు మొత్తం వైసీపీ క్లీన్షిప్ చేయాలిగా, మున్సిపాలిటీలు వైసీపీ గెలవాలిగా. మరి ఆ పరిస్థితి ఉంటే చూద్దాం, నిజమే కాదో తేలిపోయింది కదా. అంటే ఎందుకు ఈ పెయిడ్ సర్వేలతో, ఫేక్ సర్వేతో సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ చెప్పండి? దానివల్ల ఏం లాభం? ప్రజలు అంత పిచ్చోళ్ళ ఈ సర్వేలకు లొంగిపోతారా? నిజమైన పరిస్థితి అలా ఉందా? ఇప్పుడు కడప జిల్లాలో జగన్మోహన్ రెడ్డికి ఎన్ని సీట్లు వస్తాయి చెప్పండి, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు? పోయినసారి ఎన్ని వచ్చాయి? ఏదో 2020లో జరిగిన లోకల్ బాడీ ఎన్నికలు. ఇప్పుడు ఎన్ని వస్తాయి? మొన్న ఈ మధ్య కడప జడ్పీటీసీ
ఉప ఎన్నిక జరిగితే వైసీపీకి డిపాజిట్ రాలే. ఈసారి గెలిచిద్దా? సరే అప్పుడు రాలే పోనివ్వండి. ఇప్పుడు జడ్పీటీసీ ఎన్నిక జరుగుతుంది మళ్ళా కడప రూరల్ మండలంలో. వైసీపీ గెలిచే పరిస్థితి ఉందా? అది గెలిస్తే చాలా గొప్ప కదా. అది గెలిస్తే చాలా గొప్ప అనుకునే పరిస్థితులు వైసీపీ ఉంటే 11% ఓట్ బ్యాంకు కూటమికి తగ్గటం ఏంటి? వైసీపీకి విపరీతమైన ఓట్ బ్యాంక్ పెరగటం ఏంటి? ఇప్పుడు పోయినసారి ఎన్నికలప్పుడు కూడా వీళ్ళు ఇలాగే చేశారు. ఆరామస్తాన్ ఒకడు, ఈ ఆత్మయాక్షి ఒకళ్ళు, మూర్తి ఇతను ఆత్మయాక్షి నడిపించేది. వీళ్ళంతా ఏం చేశారు? వైసీపీ గెలుస్తుంది 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 అన్నారు. వైసీపీలు అదే నమ్మారు. చివరికి సాక్షి ఛానల్ అయితే మోగించండ్ర డప్పులు, కాడచండ్ర బాణసంచ, జగన్మోహన్ రెడ్డి గారి ప్రమాణ స్వీకారం వైజాగ్లో జరగబోతా ఉంది. ముహూర్తం 9 గంటలకు బాగుందా 11 గంటలకు బాగుందా చెప్పండి కేఎస్ ప్రసాద్ గారని ఈశ్వర్ గారు అడుగుతాడు. లేదు నేను అడిగే తెలుసుకొని వచ్చాను, 11 గంటలకు ఏదో బాగుందని ఆయన చెప్తాడు. వైజాగ్లో ఓటర్స్ అన్నీ నిండిపోయినాయి. అసలు ఒక వైజాగ్ పోవాలంటే రైలు టికెట్ దొరకట్లేదు, బస్సులో టికెట్ దొరకట్లేదు, మొత్తం ఫుల్ అయిపోయినాయి. అసలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రమాణ స్వీకారం మొత్తం ఫిక్స్ అయిపోయింది, డే టు టైం అంతా కూడా. జనాలు కూడా విపరీతంగా వైజాగ్ వెళ్తున్నారు అన్నట్టు క్రియేట్ చేశారు. చివరికి రిజల్ట్ వచ్చాక ఏమైంది? వైసీపీకి 11 సీట్లు. ఇవాళ ప్రతిపక్ష హోదా అడుక్కుంటున్నాడు. అంటే రియాలిటీకి దూరంగా చూడండి ఎంత తమాషా చేశారో ఆ రోజుల్లో. ఏం లాభం ఈ సర్వేల వల్ల, ఫేక్ సర్వేల వల్ల? ఏదో రూమ్లో కూర్చొని నవ్వుకోవడానికి తప్ప దేనికి పనికి వస్తాయి? ఇప్పుడు మొన్న తమిళనాడు ఎన్నికల్లో చూడండి, విజయ్ గెలుస్తాడని ఒక్కరి తప్ప ఎవరూ చెప్పలే. కానీ రియాలిటీ ఏమైంది? విజయ్ గెలిచాడుగా, విజయ్ తమిళనాడు సీఎం అయ్యాడుగా. అందరూ స్టాలిన్ గెలుస్తాడన్నారు, కానీ రియాలిటీలో విజయ్ గెలిచాడు. అంటే రియాలిటీకి దూరంగా సర్వేలు ఇస్తే అవి ఏం లాభం? అందులో పార్టీల కోసం ఇస్తే ఏం లాభం? 4 రోజుల పాటు ఆనందపట్టాలని మనకు వచ్చింది ఆ పార్టీ కార్యకర్తలు. అంతకుమించి ఏం జరిగిద్దండి? మేబీ ఇదంతా ఎందుకంటే వైసీపీ కార్యకర్తని బూస్టప్ చేయడం కోసం, లోకల్ బాడీ ఎన్నికల్లో యాక్టివ్గా నిలబెట్టడం కోసం. ఇప్పుడు ఎవరికి వాళ్ళు మేము ఎన్నికల్లో నిలబడితే మాకు డబ్బులు ఖర్చు అవుతాయి, డబ్బులు వృధా అని ఎవరికి వాళ్ళు అంటారు కదా. ఎన్నికల్లో నిలబెట్టడానికి ఎవరు సిద్ధపడ్డు కదా. సో వాళ్ళని ఎన్నికల్లో నిలబెట్టడం కోసం, వాళ్ళని మోటివేట్ చేయడం కోసం వైసీపీ వేస్తున్న ఎత్తుగడిది.